హర నమ పార్వతీ వదంతే వదంతే సంసంవానం భవతి హితాయ పురుషక్షతే. మమ భక్తజనానాం మమ దంపత్యోః ప్రీత్యానాం శాకాంబరీ తల్లికి నమ పార్వతీ సర్వామి దేవైనం ఈరోజు అమ్మవారికి శాకాంబరిగా ఇవాళ అలంకరణ చేసి భక్తుల్ని అందరినీ కూడా అమ్మవారి ప్రసన్నమైన ఆవిడ యొక్క స్వరూపాన్ని దర్శించుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలి. రాబోయే కరోనా అనేది ఇంకా మళ్ళీ ఇక్కడ రాకూడదని, అదేవిధంగా వర్షాలు లేక రైతులు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా దోళ్ళకు కూడా నీళ్ళు లేని పరిస్థితి రావచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలినో సందర్భంగా మరి వరుణయాగం ఏదన్నా చేస్తే దానివల్ల ఈ వర్షాలు పడి రైతు బాగుండాలి, ప్రజలు కూడా బాగుండాలి, మరి పశుపక్షాదులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఒక పెద్దలను ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేపట్టే దిశగా చేయకపోతే రానున్న రోజుల్లో ఒక 2 సంవత్సరాల పాటు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతే చాలా బీళ్లు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరువు కాటకాలు తాండవేస్తాయి. కాబట్టి అమ్మవారి దయతో అలాంటివి ఉండకూడదు. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టు అని చెప్పి అమ్మగారిని కూడా కోరుకోవడం జరిగింది. అమ్మవారి దయతో ఇవన్నీ ఉండాలి. అంతేకాకుండా అమ్మవారికి ఇక్కడ చౌల్ట్రీ నిర్మాణం కోసం ఓ 10 లక్షల రూపాయలు తక్కువైనా ఇక్కడ ధర్మకర్తలు అందరూ చెప్పడం జరిగింది. దాంట్లో మరి నేను 1 లక్ష రూపాయలని నేను అందిస్తాను, మీరు పని మొదలు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇంకా ఉన్నాయి కూడా ఎవరైనా అడిగి మొత్తానికి పూర్తి చేసి ఈ కార్యక్రమం పూర్తి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మవారికి సేవ చేసే భాగ్యం మరి అమ్మవారు కల్పించింది. కాబట్టి అందరూ కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆషాఢమాస సందర్భంగా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అలాగే ఊటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవమైన ముత్యాలమ్మ తల్లివారి ఆశీస్సులు అందరికీ ప్రజలందరికీ కూడా ఉండాలని, శాకాంబరి అవతారం ఈరోజు ఆదివారం నాడు బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వారి సహకారంతో ఈవేళ అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. ఈ అమ్మవారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ కష్టం వచ్చినా మరి వచ్చి అమ్మవారికి చెప్పుకొని మరి ఆవిడ ఆశీర్వాదం పొందిన తర్వాత ఇక్కడ సుభిక్షంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ఈవేళ మరి వానలో మన రైనీ సీజన్లో కూడా మరి రావడం జరగడం లేదు. ఆ తల్లి ఆశీర్వచనం వల్ల ఈ పంటలన్నీ ఇబ్బంది పడే పరిస్థితి నుండి మరి కాపాడే దేవతగా ముత్యాలమ్మ తల్లి వారిని ప్రార్థిస్తూ మరి కరుణించి మరి ప్రజలందరినీ కూడా చల్లగా చూసే బాధ్యత ఆవిడ మీదే పెట్టుకుని